వారాంతాల్లో ప్రయాణం గగనమవుతోంది. పండక్కి ఊరెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు. పెరిగిపోతున్న ఇంధన ధరలు, అందుబాటులో లేని రవాణా సౌకర్యాలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వినూత్న ఆలోచనకు తెరతీశాడో యువకుడు. శ్రమ లేకుండా సులభంగా చౌకగా సొంతోళ్లకు చేరేందుకు మార్గాన్ని కనిపెట్టాడు. దూర ప్రాంత ప్రయాణాలపై భారం తగ్గించే సాధనం కోయాత్రి.com. వరంగల్ జిల్లాకు చెందిన ప్రదీప్ హైదరాబాద్ లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పండుగలు సెలవులు వచ్చినప్పుడు స్వస్థలానికి వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడేవాడు. ఆ ఇబ్బందులే అతనిలోని సృజనాత్మక ఆలోచనకు తెరతీశాయి. కోయాత్రి.com రూపొందించేలా చేశాయి. మొదట కారు యజమాని కోయాత్రి.com లో రిజిస్టర్ చేసుకోవాలి. తాను ప్రయాణించే తేదీ, కారులో సీట్ల సంఖ్య, బయలుదేరే సమయం, ఛార్జీల వివరాలు పోస్ట్ చేయాలి. అదే సమయంలో అదే నగరానికి ప్రయాణం చేసే ఇతర ప్రయాణికులు అవసరానికి తగినట్లుగా ప్రతిస్పందిస్తారు. కారులో ఒక్కరే వెళ్లిపోకుండా నలుగురు ప్రయాణికులతో మాట్లాడుకుంటూ సరికొత్త పరిచయాలు ఏర్పరచుకుంటూ గమ్యం చేరడమే కోయాత్రి ప్రత్యేకత. కోయాత్రిలో యాప్ డౌన్లోడ్ చేసేసుకొని లేదా వెబ్ అప్లికేషన్ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసేసి రిజిస్టర్ అయ్యి, సో నేను హైదరాబాద్ నుంచి వరంగల్కి నా కార్లో వెళ్తున్నాను. నా కార్లో 3 ఎంటీ సీట్స్ ఉన్నాయి. ఈచ్ సీట్కి నేను 200 ఛార్జ్ చేస్తాను. సో అనేసి కార్ ఓనర్ దే కెన్ పోస్ట్ ద రైడ్. సో ఇప్పుడు ఎవరికైతే వరంగల్ వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ యాప్లో చూస్ చేసుకొని దే కెన్ బుక్ ద సీట్ ఇన్ దిస్ రైడ్. దీస్ 2 people కెన్ జాయిన్ the ride and they can share the expenses. దీనివల్ల యూజర్ కి టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది అండ్ ఎక్స్పెన్సెస్ సేవ్ అవుతున్నాయి, ఫాస్ట్ గా రీచ్ అవుతున్నారు. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే వృత్తి నిపుణులు, ఐటీ ఉద్యోగులు కోయాత్రి సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 400కు పైగానే ట్రిప్పులు పూర్తయ్యాయి. సో యాక్చువల్లీ నేను వరంగల్ వెళ్తూ ఉన్నాను ఎవ్రీ వీక్. నేను సో ఎప్పుడు చూసుకునేవాళ్ళం, ఎలాంటి ఉప్పల్ వెళ్ళడం కానీ, ఉప్పల్ వెళ్ళి కార్లు ఎక్కడం కానీ, లేకపోతే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో ఎక్కి చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళేవాళ్ళు. సో ఒకసారి అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఒకరి దగ్గర కోయాత్రి అని సర్వీస్ ఉందని తెలిసింది నాకు. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి ఒక సీట్ నేను బుక్ చేసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే నాకు చాలా కన్వీనియంట్ అయింది. ఇక్కడి నుంచి నేను ఇప్పటి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎక్కడ ఉన్నా అక్కడే ఎక్కేయవచ్చు. అండ్ దిగేటప్పుడు కూడా మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరడం వల్ల సో డైరెక్ట్ తీసుకుని మా ఇందరి దింపారు నన్ను. ప్రయాణికుల భద్రత విషయంలోనూ కోయాత్రి.com ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎవరితో ప్రయాణం చేస్తున్నామో ముందుగానే తెలుసుకోవచ్చు. డ్రైవర్ ఫోటో, లైసెన్స్ నెంబర్, కారు నెంబర్ లాంటి వివరాలు వెబ్సైట్ లోనే ఉంటాయి. ఎలాంటి శ్రమ లేకుండా సులభంగా గమ్యస్థానం చేరుతున్నందున ఎక్కువ మంది ప్రయాణికులు కోయాత్రి.com ను ఆశ్రయిస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు, అరే కొత్త పర్సన్, అన్నోన్ పర్సన్ తో వెళ్ళడం నీకు రిస్క్ అవుతుంది, ఎందుకు అట్లా ట్రావెల్ చేస్తున్నావు, నీ లైఫ్ కి రిస్క్ అని చెప్పారు. బట్ ఒకసారి చెక్ చేద్దాంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఏం చేశాను, కోయాత్రిలో రిజిస్టర్ అయిపోయాను. రిజిస్టర్ అయిన వెంటనే నాకు కాల్ వచ్చింది, నా డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్నారు. దాని తర్వాత నాకు రైడ్ ఒక వీకెండ్ ట్రై చేశాను. సో సెక్యూరిటీ పరంగా నాకు ప్రాబ్లం అనిపించింది, నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. సో రైడ్ కూడా చాలా సేఫ్టీగా జరిగింది. యాక్చువల్గా నేను ఈ వీకెండ్ బెంగళూరు వెళ్దాం అనుకున్నాను. బట్ తత్కాల్ టికెట్స్ చూస్తే అన్ని క్లోజ్ అయిపోయాయి. అలాగే బస్సు కూడా చాలా బుక్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను కోయాత్రి.com అని ఒక సైట్ ఉందని చెప్పాడు. నేను ఆ సైట్కి వెళ్ళి చూస్తే సడన్లీ సేమ్ నా ట్రావెల్ ఎప్పుడుందో అప్పుడే నాకు ఒక రైడ్ ఒకటి ఉన్నట్టు చూశాను. ఆ రైడ్ చూసి నేను పోస్ట్ చేశాను. సో నేను ఐ రీచ్డ్ ఏ హోమ్ ఆన్ టైమ్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్. ఈవెన్ 600 రూపీస్కి నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి బెంగళూరుకి.
టికెట్ల కోసం కష్టపడకుండా కేవలం ఫోన్ల ద్వారా కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని koyatri.com సేవలు వినియోగించుకునే సౌలభ్యం కల్పిస్తున్నాడు ప్రదీప్. అవసరాలకు అనుగుణంగానే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయనడానికి నిదర్శనమే koyatri.com.